అందరూ చక్కగా బయట కొనుక్కొని తెచ్చుకుంటారు పిండి వంటలు. మన ఇంట్లో మాత్రం నచ్చదు. అలా రోజంతా పొయ్యి దగ్గర పడే ఉంటానంటారు. అంటారు మా నాన్న. మీకేమైనా కావాలంటే బయట కొనుక్కొని తెచ్చుకొని తినండి. అంతేకాని ఆ బయట వేసే డాల్డాలు, ఆ నూనెలు తినడం మా వల్ల కాదు. పండగంటే ఇలా పిండి వంటలు చేసుకుంటాం అంటాది మా అమ్మ. ఇలాంటి డిస్కషన్‌తోనే మొదలయ్యాయి ఈ అరిసెలు చేయడం. రేషన్ బియ్యాన్ని బాగా కడిగి ఒక రాత్రంతా నానబెట్టి, పొద్దున్నే ఆ నీళ్ళని వాడేసి, బియ్యం కొంచెం తడి పొడిగా ఉండగానే మిల్లుకి పట్టుకెళ్ళి మెత్తని పిండిలా ఆడించుకుంటాం. ఇంటికి తెచ్చుకున్నాక ఆ పిండిని బాగా జల్లించుకొని పక్కనుంచుకోండి. ఈ బెల్లం పాకం పట్టడంలోనే ఉంది అరిసెల టేస్ట్ అంతా. ఉండ నిలబడేలా బెల్లం పాకం పట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ మించి దించేసి మనం జల్లెడ పట్టిన పిండిని వేస్తూ కలుపుకోవాలి. దాన్ని అలా పక్కన ఒక 10 నిమిషాలు పావుగంట ఉంచి నువ్వుపప్పు అద్దుకుంటూ అరిసెల్లా చేసుకొని నూనెలో వేయించుకోవాలి. అరిసె వేగిన వెంటనే తీసి ఇలా అరిసెల చట్రం మీద వేసి గట్టిగా నొక్కి ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేయాలి. మేము పట్టిన ఈ పాకానికి ఒక 4 రోజులు పైన క్రిస్పీగా ఉన్నాయి, లోపల మెత్తగా ఉన్నాయి. 4 రోజుల తర్వాత నుంచి అరిసె మొత్తం మెత్తగానే ఉంది. కిందలా కన్నాల ప్లేట్ ఎందుకు పెట్టామంటే ఇంకా ఏమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కిందకి వెళ్ళిపోద్దని పెట్టాము. పూర్వం అయితే పుల్లలు పెట్టేవారంట కింద. చేసిన పిండి వంట ఏదైనా కానీ దేవుడికి నైవేద్యం పెడితే కానీ మన నోట్లోకి వెళ్ళనివ్వరు.